యు ఆర్ సూపర్ సపోర్టివ్ స్వామి. బంగారం, కిట్ని చూడు. నా ప్రేమని ఫీల్ అవ్వు. త్వరగా నీ ప్రేమని నాకివ్వు. వచ్చావా? ఎక్కడికి వెళ్ళారు సార్? చెప్పాను కదా, బాగా తలనొప్పి, వామిట్ కూడా అయింది. స్ట్రాంగ్ కాఫీ. వామిట్ అయింది కదా, నోరంతా చేదైపోయింది. ఇప్పుడొద్దు, నువ్వు తాగేసేయి. నా ప్రేమ నీకు గుర్తుండిపోవాలని నీకోసం మంచి గిఫ్ట్ని వెతికాను. ప్రేమకు చిహ్నంగా ఇంత గొప్ప కట్టడాన్ని ప్రపంచం ముందుంచిన షాజహాన్ సాక్షిగా ఐ లవ్ యూ. గిఫ్ట్ చూసుంటుందా? నేను పెట్టిన లెటర్ చదువుంటుందా? చూస్తే పోలా? చూసిందంటే నా పంట పండిందనిగా. హాయ్తారా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? సారీ, రైట్ క్వశ్చన్ ఇన్ రాంగ్ టైం. నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ నీకా నాకా? కొంచెం నాకే. నీ ప్రోత్సాహంతో ఈ రోజు మా ఫ్రెండ్ వాడి లవర్కి మంచి గిఫ్ట్ ఇవ్వమని చెప్పా. వాడిచ్చాడంట. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ, వీడు ఫుల్ హ్యాపీ. నేను చెప్పానా ఇమ్మని? సారీ స్మాల్ బిజినెస్ డిస్కషన్, ప్లీజ్ క్యారీ ఆన్. సారీ, అందుకే నువ్విచ్చిన ప్రోత్సాహంతో అన్నాను. అంటే మొన్న లెటర్ రాసేటప్పుడు హెల్ప్ చేసావు, ఆ ప్రోత్సాహంతో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్స్ ని, మీ లవ్ ని నాతో చెప్పకండి. నేను 190 ఇరిటేషన్స్తో ఉన్నాను. మధ్యలో ఇవన్నీ చెప్పి నన్ను ఇంకా ఇరిటేట్ చేయొద్దు. ఏమైంది తారా, ఎందుకలా ఉన్నావు? ప్లీజ్ శ్రీకర్, ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు. ఇరిటేషన్లో ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుకునే మాటలు కూడా అపార్థాలకి దారితీస్తాయి. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ అవర్ ఫ్రెండ్షిప్ ఫర్ స్మాల్ రీజన్స్ శ్రీకర్. సారీ. సారీ శ్రీకర్, నేనేదో ఇరిటేషన్లో ఉండి ఆ ఇరిటేషన్ని నీ మీద. ఇట్స్ ఓకే తారా,
ఫ్రెండ్ అంటే సాయం కోరేవాడు మాత్రమే కాదు, ఇలాంటివి భరించేవాడు కూడా. తారా గారికి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. నా వల్ల ఆవిడ జీవితం నాశనం అయితే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఎలా? మేడం, మిమ్మల్ని సృజన మేడం కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రమ్మన్నారు. ఎలా? మేడం నన్ను కూడా పిలిచారా? మిమ్మల్ని మీ పని చూసుకోమన్నారు, నన్నేమో ఈ ఫైల్ తీసుకొని రామన్నారు. సృజన పిలిచావంట? గోపి చెప్పాడు. నా క్యాబిన్ లో నుంచి గోపి రావడం తార చూసుంటుంది. ఎందుకెళ్ళావని అడుగుంటుంది. తప్పించుకోవడానికి అలా చెప్పుంటాడు. అదే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని నేనే పిలవమన్నాను. కూర్చో. ఓకే. హలో, ఎవరు? నమస్తే అండి, నా పేరు గోపి. ఏ గోపి? నేను ఆదిత్య మౌర్య గారి ఇంట్లో ఉంటానండి. సృజన గారికి బాడీ గార్డ్గా చేస్తున్నానండి. గోపి, ఐ గాట్ యూ. యా గోపి, ఏంటి సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? హౌ ఇస్ యువర్ హెల్త్ గోపి? బాగానే ఉన్నాను సార్. ఇదిగో మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలండి. చెప్పు గోపి. ఇక్కడ చాలా చాలా తప్పులు జరిగిపోతున్నాయండి. అంటే తప్పులంటే తప్పులు కాదండి, మీరు తప్పుగా అనుకుంటే తప్పండి, తప్పు కాదంటే అది చాలా గొప్ప పని అండి. తప్పు అనే పదం తప్ప నాకు ఇంకేమీ అర్థం కాలేదు. నా బాధ కూడా అదేనండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదనే నా బాధ అండి. ఓకే ఓకే, చూడు గోపి, రిలాక్స్. నువ్వేం చెప్పినా నేను తప్పుగా అనుకోను. నిజంగా అది తప్పైనా నేనేమి తప్పు పట్టను, ఓకేనా? మేడం, మీ చేతిలో ఏదో అద్భుతం ఉంది మేడం. ఏ వంట అయినా సరే మీ చేతులతో చేస్తే అద్భుతంగా ఉంటుంది. గుత్తొంకాయ కూర కావాలా? చేస్తారా? సరే. మీరు మంచోళ్ళే మేడం. అదండి జరిగింది. నేనేదో ఆవిడ చేతి వంట బాగుంటుందని అడిగాను తప్ప తప్పుగా కాదండి.
ఆవిడ కూడా తప్పు చేయదండి. మీకు తెలుసో తెలీదో నాకేదో జరిగి నా గతం మర్చిపోయానండి. పాపం అండి, సృజన గారే నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నాకు బాడీగార్డ్ ఉద్యోగం ఇచ్చి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. తారాగారేమో నాకు గతం గుర్తుకు రావాలని పాపం చాలా కష్టపడుతున్నారండి. ఒకసారి ఇలాగే నన్ను ఒక్కడిని అడవిలో వదిలేసి వచ్చారండి. ఎవరైనా ఉన్నారా? ఏదో దేవుళ్ళ ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ రావడంతో బ్రతికి బయటపడ్డానండి. సార్ 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 చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు కూడా ఆవిడ నాకు గతం గుర్తుకు రావాలని ఏవేవో ఉత్తరాలు బహుమతులు ఇస్తున్నారండి. కాదు, ఇది రాసింది నేనే. మేడం, మీకు పెళ్ళైంది కదా? అయింది. మరి నాకు ప్రేమలేకేంటి మేడం? తెలీదు. నాకు తెలుసండి, ఇదంతా ఆవిడ నాకు గతం గుర్తుకు రావడానికే చేస్తున్నారు. కానీ ఇదంతా ఎవరైనా మీకు తప్పుగా చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకొని తారాగారికి మీకు మధ్య నా వల్ల గొడవ అయితే నేను తట్టుకోలేనండి. కమాన్ గోపి, తార నాకు అన్నీ చెప్పింది, మొత్తం చెప్పింది. తన జీవితంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు తనకెంత ముఖ్యమో మొత్తం చెప్పింది. తార మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తనేం చేసినా మంచే చేస్తుంది, అందరి మంచి కోరుతుంది. తన గురించి నాకెప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు, రావు. గోపి, నువ్వేదేదో ఊహించుకొని కంగారు పడిపోయి తనని కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అర్థమైందా? మీరు దేవుడు సార్. కాదు కాదు కాదు, అంతకంటే ఎక్కువే. మీలాంటి వారు తారగారి భర్తగా ఉండటం ఆవిడ అదృష్టం సార్. ఉంటానండి. ఓకే గోపి, బాయ్. అమ్మయ్యా. నేను దేవుణ్ణి కాదు గోపి, తార దేవత. మనసులో ఎన్ని బాధలున్నా మొహాన మాత్రం కనబడనివ్వదు. మీ అందరి మంచి కోసం తను పడుతున్న తపన, అదంతా చూస్తుంటే నిజంగా తనొక దేవత. అయ్యో. ఓకే, మీ నవ్వు అయిపోయాక ఫోన్ చేయండి. ఏ సారీ సారీ. ఏంటి కొత్తగా చాలా రోజుల తర్వాత వీడియో కాల్ చేశారు? అరా, ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ గురించి నీతో మాట్లాడాలి. అది చెప్పేటప్పుడు ఐ వాంటెడ్ టు సీ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఫోనా? ఎవరు చేశారు? గోపి. గోపినా? గోపి ఎలా చేశాడు? అయినా మీ నంబర్ గోపికి ఎవరిచ్చారు? తెలీదు. ఏం చెప్పాడు? నువ్వు గోపితో పాడుతున్న పాటలన్నీ చెప్పాడు. కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి. ఓకే ఓకే. గోపి వచ్చి నిన్ను కూర చేయమన్నాడంట. తనకి నీ మీద లవ్ ఉందనుకొని నువ్వు గోపికి లవ్ లెటర్స్ రాసి గిఫ్ట్స్ ఇస్తున్నావంట. ఆ లెటర్స్ నేను రాయలేదు, ఆ గిఫ్ట్స్ నేను ఇవ్వలేదు. అవునా? మరెవరిచ్చారు? సృజన. సృజన గారా? సృజన గోపికి లవ్ లెటర్ రాయడం ఏంటి, గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆవిడ కూడా నీలాగే ట్రీట్మెంట్ పర్పస్ ఏమైనా చేస్తున్నారంటావా? ఏమో తెలియదు. అదంతా వదిలేయండి. ఇంకేం చెప్పాడు? ఏముంది, మీ భార్య గారిలా నా కోసం లెటర్స్ రాస్తున్నారు, గిఫ్ట్స్ ఇస్తున్నారు. దయచేసి మీ భార్య గారిని తప్పుగా అనుకోకండి.
ఆవిడ నా ట్రీట్మెంట్ కోసం, నాకు గతం గుర్తుకు రావడం కోసం ఇదంతా చేస్తూ ఉండొచ్చు. ఆవిడ మహా గొప్ప మనిషి, నిజానికి దేవత లాంటి వారు. రేపు ఎవరి ద్వారానో ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకొని మీరు ఆవిడ్ని తప్పుగా అనుకుంటే నా వల్లే ఇదంతా జరిగింది అని, నన్ను నేను క్షమించుకోలేను అని చాలా 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 చెప్పాడు. ఐఎమ్ సారీ తారా, బాధ పెట్టానా? నాకు కావలసిన వాడు ఈ భూమి మీద నాకు తను తప్ప ఎవరూ లేరు, అవసరం కూడా లేదు. అలాంటి నా గోపి నా కళ్ళ ముందే ఉన్నా నేనే నీ కాంతారా అని మన ఇద్దరి గతం ఇది, నీ గతం అంతా నేనే ఉన్నాను, నీ కోసమే నేను బతుకుతున్నాను, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా బతకలేను అని తనకి చెప్పలేకపోతున్నాను. కళ్ళ ముందే నిలువెత్తు ప్రేమ ఉంటే నోట మాట రాని దానిలా, మూగదానిలా ఉన్నాను. కమాన్ తారా, బాధపడకు. మబ్బులు ఎంతోసేపు చంద్రుని దాచలేవు. ఏదో ఒక రోజు గోపికి గతం గుర్తుకొస్తుంది. గోపి నిన్ను గుర్తుపడతాడు. ఆ ఆశతోనే బతుకుతున్నాను. అవును తారా, విరాజేడి? నిద్రపోతున్నాడు. సరే సరే, పడుకోనీలే. సరే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రీకర్ బండాపు. హలో, చెప్పండి. అవునా, నేను ఇప్పుడే కనుక్కుంటాను, మీరు వరకు ఆపకండి. ఏంటి శ్రీకర్, ఇంకా ఇసుక లోడు సైట్ దగ్గరికి రాలేదంట? నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను తారా. ఇప్పుడు తెచ్చే ఇసుక కొంచెం లాంగ్ నుంచి తెస్తున్నారట. నేను ఆల్రెడీ వార్న్ చేశాను, నెక్స్ట్ వీక్ నుంచి నియర్ బై తీసుకొస్తామన్నారు. ఈ లోడ్ గురించి కూడా అడిగాను. ఇంకో 10 minutesలో సైట్ దగ్గరకు వచ్చేస్తుందంట. షూరా? 100% షూర్. హలో సార్, చెప్పండి సార్. ఎక్కడున్నారు శ్రీకర్? ఆఫీస్కి వెళ్తున్నాను. పర్లేదు, చెప్పండి. మీ అమ్మగారి విషయమై మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రాగలరా? షూర్ సార్. కొంచెం అర్జెంటుగా వేరే చోటుకి వెళ్ళాలి. ఎవరు ఫోను? పర్లేదు, నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసే వెళ్తాను. ఏం పర్వాలేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. షూరా? ష్యూర్. థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ లేదు శ్రీకర్ ఎంత టెన్షన్ పడుతున్నాడు ఎందుకు? ఏమై ఉండొచ్చు? మీ అమ్మగారి రిపోర్ట్సే చూస్తున్నాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే అర్జెంటుగా మీరు 7 lakhs పే చేయాలి. అలాగే సార్, నేను ఒక 2 daysలో ఈ రోజు రాత్రి 8 లోపు మీరు పే చేయగలిగితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తేనే మీ అమ్మగారు బ్రతికే అవకాశం ఉంది, లేదంటే హోప్స్ వదులుకోవటమే. వెళ్ళిన పని ఏమైంది శ్రీకర్?